సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిక్ కంపోజర్స్, ఇంకా మ్యూజిక్ సంబంధించిన ఏ వ్యక్తులు అవసరం లేదు. మనమే సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు, ఎవరి పని అవసరం లేకుండా. ఒక్క మొబైల్ అన్నా లేదా పీసీ అన్నా ఏదో ఒక్కటి ఉంటే చాలు, అందులో బ్యాలెన్స్ ఈ రెండు ఉంటే చాలు, లేదా ఎవరిదైనా వైఫై కనెక్ట్ చేసి చేయొచ్చు. చాలా ఈజీ. ఎలా అంటే ముందు మీరు ఫస్ట్ ఏదన్నా లిరిక్స్ అంటే మీరు పాటకు సంబంధించిన లిరిక్స్ ఏదన్నా మీ దగ్గర ఉంటే చాలా బెస్ట్. మీరు ఏం చేయాలంటే ఒక లిరిక్స్ బుక్ మీద రాసుకున్నారు అనుకోండి, దానికి ఫోటో తీసి కన్వర్ట్ చేయండి. దేని కింద? టెక్స్ట్ కింద కన్వర్ట్ చేయండి. ప్లే స్టోర్ లో యాప్ ఉంటది కదా, ఫోటో టు టెక్స్ట్ అని చెప్పి అది కనెక్ట్ చేసి టెక్స్ట్ కింద అయితే కన్వర్ట్ చేయండి. లేదా ఒక ఐడియా ఉంది, ఫోటో తీసి ఛార్జింగ్ పంపించి టెక్స్ట్ కింద కన్వర్ట్ చేయండి అని చెప్తే చేసేస్తుంది. అర్థమైంది కదా? ఇలా కూడా కన్వర్ట్ చేయండి. అదే మీరు ఫోన్ లో నోట్స్ యాప్ రాసినట్లయితే అంతా కాపీ చేసుకోండి, అవి కాపీ చేసుకోండి. అర్థమైంది కదా? అదైతే కాపీ చేసుకోవాలి. మీరు కాపీ చేశాక మీరు ఏం చెయ్యాలి? మీ దగ్గర ఉన్నది మీరు కాపీ చేయడం అంటే టెక్స్ట్ రూపమే కాదు, వేరే విధంగా కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను మాట్లాడతాను కదా, అలానే పాట పాడాను అనుకోండి, అది పెట్టొచ్చు. ఇప్పుడు మీరు మీ ఓన్ ఆడియోతో పాడింది అప్లోడ్ చేసి కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పక్కన మొబైల్, పక్కన పీసీ రెండు వేసి చూపెడుతున్నాం, బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మొబైల్లో చూద్దాం, తర్వాత పీసీలో చూద్దాం. ఫస్ట్ మొబైల్లో మీరు ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి, క్రోమ్లోకి వెళ్ళి, గూగుల్ కాదు క్రోమ్లోకి వెళ్ళి మీరు ఏమైనా సెర్చ్ చేయాలి, సోనో AI అని చెప్పి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసి ఫస్ట్ లింక్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే అయిపోవచ్చు. లాగిన్ అయిపోయిన వెంటనే మీరు ఏం చేయాలి, అక్కడ కనబడుతున్న క్రియేట్ అని అయితే ఉంటుంది, ఆ క్రియేట్ మీద అయితే క్లిక్ చేయాలి. క్రియేట్ మీద క్లిక్ చేశాక మీకు చాలా అంటే కింద లిరిక్స్ లేదా ఆడియో రెండు ఉంటాయి. మీరు మీ ఓన్ ఆడియో ఉన్నట్లయితే ఆడియో మీద క్లిక్ చేయండి, లిరిక్స్ అయితే లిరిక్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు లిరిక్స్ మీద క్లిక్ చేస్తారు కదా, లిరిక్స్ అడుగుతుంది. మీరు ఏం చేయాలి, అప్పుడు లిరిక్స్ మీరు ఎక్కడైతే కాపీ చేసుకున్నారో అదైతే అక్కడ పేస్ట్ చేయాలి. మీరు పేస్ట్ చేశాక సేమ్ మీరు కిందకి క్రియేట్ చేస్తే స్టైల్ అని ఉంటుంది. స్టైల్ చాలా ఇంపార్టెంట్, మీరైతే చేయాలి. ఎందుకంటే స్టైల్ మీరు పెట్టడం వల్ల మీ సాంగ్ అయితే బేస్ చేసుకొని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా లవ్ సాంగ్ ఇచ్చారు, అది సాడ్గా కావాలంటే సాడ్ అని పెట్టాలి, హ్యాపీగా కావాలంటే హ్యాపీ పెట్టాలి, జాయ్ కావాలంటే జాయ్ పెట్టాలి, మోటివేషన్ అంటే మోటివేషన్ పెట్టాలి. అలా మీరు స్టైల్ అయితే పక్క పెట్టుకోవాలి, దాన్ని బట్టే సాంగ్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లిరిక్స్ నేను పేస్ట్ చేశాను, పేస్ట్ చేసి నెక్స్ట్ అక్కడ స్టైల్ జాయ్ అనేది పెట్టాను. ఇది పెట్టేసి సాంగ్ కొట్టాను. అక్కడ మీకు స్టార్టింగ్ లో రెండు వస్తాయి, అది అయిపోయాక కాసేపు టైం తీసుకుంటది, అయిపోయాక రెండు వస్తాయి, అప్గ్రేడ్ ఫుల్ సాంగ్ అని ఉంటుంది. రెండు వదిలేయండి, ఎందుకంటే మనకు దక్కో పెయిడ్. ఒకవేళ మీకు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఫ్రీ అయితే కింద వస్తాయి, కింద రెండు. ఆ రెండింటి మీద మీరు కాసేపటి తర్వాత కింద సర్కిల్లో తిరుగుతుంది, అది అయిపోయాక నీట్గా వచ్చేస్తుంది, టైం చూపెడుతుంది. ఆ టైం చూపెట్టాక అంతే మీకు అర్థమైతే అయిపోయిందని అర్థం. అప్పుడు మీరు ఏం చేయాలి, ప్లే మీద అయితే క్లిక్ చేయాలి. ప్లే మీద క్లిక్ చేసి పక్కన 3 డాట్స్ అయితే ఉంటాయి. మీరు సాంగ్ వినేసాక నాకు నచ్చింది అనుకోండి, అలాంటి 3-4 ఉంటాయి, అవన్నీ మీరు ప్లే చేసి చూడొచ్చు. మీకు ఏది నచ్చిందో దాని మీద పక్కన 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే చాలా ఆప్షన్స్ ఉంటాయి. డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయాలి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మీరు MP3 మీద అయితే క్లిక్ చేస్తారు. ఒకవేళ మీరు ఐఫోన్ అనుకో MP4 అయితే క్లిక్ చేయొచ్చు. మనది ఆండ్రాయిడ్ కాబట్టి MP3 మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు సాంగ్ కనిపెట్టాక సినిమా మూవీ సాంగ్స్ ఉంటాయి కదా, ఆ సాంగ్స్ లాగే ఉంటుంది. కాకపోతే మీరు ఏ మెయిల్తో లాగిన్ అయ్యారో ఆ మెయిల్ అయితే కింద పేరు అయితే వస్తుంది. అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు పీసీలో చూద్దాం. పీసీ మీదకి వస్తున్నట్లయితే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కింద ఉన్న క్రోమ్ మీద అయితే క్లిక్ చేయాలి. క్రోమ్ మీద క్లిక్ చేసి సేమ్ సోనో అయితే సెర్చ్ చేయాలి, ఫస్ట్ వస్తుంది. లాగిన్ అయిపోవాలి. లాగిన్ అయిపోయినంటే మీరు కూడా సేమ్ ఇందులో క్రియేట్ వచ్చి ఆడియో లిరిక్స్ మీద నొక్కి, లిరిక్స్ మీద నొక్కేసాక మీరు ఏం చేస్తారో లిరిక్స్ అన్ని పేస్ట్ చేసుకుంటారో, నెక్స్ట్ సాడో జాయో హ్యాపీయో ఏదో చేస్తారో చేసి క్రియేట్ కొడితే స్టార్టింగ్ లో 2 వస్తాయి, అప్గ్రేడ్ ఫర్ ఫుల్ సాంగ్ అని చెప్పి 2 వస్తాయి. 2 కాదు, కింద మీరు ప్లే చేసుకొని చూడొచ్చు, మీకు నచ్చినవి. అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయాలి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్స్ మీద నొక్కి MP3 మీద నొక్కితే డౌన్లోడ్ అయిపోద్ది. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.